హాయ్! హలో! వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. నేను ఈరోజు మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? లంచ్ బాక్స్‌లో కానీ, డిన్నర్‌గా కానీ చాలా బావుంటది. టిఫిన్ టైమ్‌లో కానీ ఇది పుదీనా రైస్ అండి. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 2 కట్టలు పుదీనాని చక్కగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఒక 5, 6 పచ్చిమిర్చి వేయాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం ఒక స్పూన్ తోటి జీలకర్ర వేసుకోవాలి. దీన్ని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా అన్నమాట మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అండ్ చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు గూడా కొంచెం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండీలో ఒక స్పూను నెయ్యి వేసుకొని దీంట్లో చిన్న దాల్చిన చెక్క ముక్క, పలావ్ ఆకులు 2 అండ్ ఒక ఇలాచీ, ఇంకా 4 లవంగాలు, ఒక జాజి పువ్వు వేసుకొని లైట్‌గా కొంచెం వేపుకోవాలి. దీంట్లోనే కొంచెం మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. చూసారా? నేను వేస్తున్నాను ఆయిలు. ఇలా వేపుకోవాలనమాట. కొంచెం ఇవి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మనం రెడీ చేసుకున్నవి ఇవి దీంట్లో వేసి చక్కగా వేపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో వేపుకోవాలి. ఇది త్వరగా అయిపోతుందండి అసలు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్‌లో కానీ, నైట్ డిన్నర్‌లో కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇలా వేపుకోవాలనమాట. చూసారా? వేగినయి. దీంట్లోనే మనం కొంచెం అన్నమాట, ఎక్కువ కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేగుతుండంగా మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ అండ్ ఈ పుదీనా పేస్ట్ కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలండి. దీంట్లోనే మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ దీంట్లో మీరు క్యారెట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. కానీ హెల్తీ ఫుడ్ కాబట్టి నేను క్యారెట్లు వేశాను. అండ్ పచ్చి బఠానీ కూడా కొంచెం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి దీంట్లో వేసుకోవాలి. వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. అది కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూసారా? నేను వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఎంతో సేపు కాదండి, ఒక 6 నిమిషాల పాటు చక్కగా వేపుకోవాలి. చాలా బావుంటదండి ఇది. ఇలా వేపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ ఉంటది కదా! గరం మసాలా పౌడర్ ఉన్నా పర్లేదు. లేదంటే ధనియాలు వేపుకొని చేసుకున్న పౌడర్ అయినా పర్లేదు. గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నా నేను. వేసి ఒక 5, 6 నిమిషాల పాటు చక్కగా వేపుకోవాలి. ఇది దగ్గర పడే వరకు వేపుకోవాలి. చూసారా? ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. జస్ట్ కొంచెం తక్కువే వేశాను నేను ఆయిల్. చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా బావుంటది. ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటది కదండీ! ఆ రైస్‌ని దీంట్లో యాడ్ చేయాలి. చూడండి, నేనిప్పుడు వేస్తున్నాను. నేనైతే ఒక హాఫ్ కిలో రైస్‌ని వేస్తున్నాను దీంట్లో. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చక్కగా ఈ గడ్డలు లేకుండా పొడి పొడిగా ఉండేలాగా రైస్ ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీంట్లో ఒక అర నిమ్మ చెక్క, హాఫ్ అనమాట, ఎక్కువ కాదు, హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలి. పిండుకొని చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది సర్వ్ చేసుకొని పెరుగు చట్నీలోకి చాలా బావుంటదండి. పెరుగు చట్నీ నంచుకొని తింటే చాలా బావుంటది. మీరు ట్రై చేయండి. అయిపోయిందండి. పుదీనా రైస్ అయిపోయింది. చాలా కమ్మగా, మళ్ళీ పిల్లలు ఇంకా పెట్టమనేలాగా చాలా టేస్టీగా ఉంటదండి. అయిపోయింది. టేస్టీ టేస్టీ పుదీనా రైస్ అయిపోయింది. మరి ఈరోజు నేను చేసిన ఈ పుదీనా రైస్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా నుంచి మీకు మరిన్ని వంటల నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.
మరి మళ్ళీ ఇంకొక వంటకంతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.